హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మురి మిక్సర్ దీన్నే ముంత మసాలా పిడత కింద పప్పు అంటారు. బండి దగ్గర తిన్న టేస్ట్ వచ్చేటట్టు ఇంటి దగ్గరే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సాయంత్రం సరదాగా బండి దగ్గర తినే ముంత మసాలాని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో మరమరాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ వరకు మరమరాలు వేసుకున్నాను. మరమరాల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లేక్స్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో, నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఆయిల్లో వేసిన వెంటనే ఫ్రై అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. అదే ఆయిల్లో 1/2 కప్ వరకు వేరుశెనగ గుళ్ళను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసి తీసుకుందాం. కరివేపాకును వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. మరమరాలు వేసుకున్న బౌల్లో ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, రౌండ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక టమాటోని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. టూ స్పూన్స్ సేవ్ వేసుకోవాలి. ఇది ఆలు సేవ్ అని మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళను వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని మసాలాలన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకొని అన్నీ సరిపడా వేసుకోవాలి. మురి మిక్సర్ ముంత మసాలా రెడీ అయింది. దీన్ని ఈ విధంగా బౌల్స్లో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే బండి దగ్గర తినే విధంగా కావాలనుకుంటే పేపర్ని ఈ విధంగా కోన్లో చుట్టేసుకొని దీనిలో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా బండి దగ్గర తిన్న ఫీల్ వస్తుంది. సాయంత్రం సరదాగా బండి దగ్గర తినే ముంత మసాలాని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.